ఎదుటి వాళ్ళు మనల్ని కేవలం మన వాలకం చూసి జడ్జ్ చేయరు, మనం ఎలా మాట్లాడుతున్నామో దాన్ని బట్టి కూడా జడ్జ్ చేస్తారు. మీరు అథారిటీతో మాట్లాడారా లేదా టెన్షన్ పడుతూ మాట్లాడారా, మీరు మాట్లాడితే రూమ్లో చివర ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా లేదా కనీసం మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా వినపడదా, ఈ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళకి మన మీద ఇంప్రెషన్ క్రియేట్ చేయాలన్నా లేదా ఆడియన్స్ మీద మన మాటల ఇంపాక్ట్ పడాలన్నా మన వాయిసే మన ఆయుధం. ఆ వాయిస్ ఎలా వస్తుంది అనేది మనం బ్రీతింగ్ విధానం మీద ఆధారపడి ఉంటుంది. స్టేజ్ మీద 100 మంది ఆడియన్స్ ముందు మాట్లాడాలన్నా, ఆఫీస్లో అప్రైజల్ టైంలో మీ శాలరీ పెంచమని అడగాలన్నా మీకు నర్వస్నెస్ లేకుండా ఉండాలంటే ఈ బ్రీతింగ్ సరిగ్గా ఉండటమే సొల్యూషన్. అలా బ్రీతింగ్ అనేది మన వాయిస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన వాయిస్ అనేది మన మైండ్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఒక మెజర్మెంట్ లాంటిది. బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగేది. అందుకే మనం ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాము, ఎలా వదిలేస్తున్నాము అనే దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చెయ్యము. కానీ ఒక విషయం చెప్తా వినండి, మన బాడీలో ప్రతి టిష్యూకి ప్రతి సెల్కి ఆక్సిజన్ సరిగ్గా ఉన్న బ్లడ్ సరఫరా అవ్వాలి. లేకపోతే నీళ్లు లేక మొక్కలు ఎలా ఎండిపోతాయో మన టిష్యూ కూడా అలాగే వీక్ అయిపోతుంది. బాడీ ఫంక్షన్ సరిగ్గా పనిచేయవు. అలాగే మన బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న బ్లడ్ అందకపోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ లేదా మెదడు డల్గా ఉండటం లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా సరిగ్గా బ్రీతింగ్ ప్రాసెస్ జరగడం వల్ల బ్రెయిన్ యాక్టివ్గా, ప్లెజెంట్గా, హ్యాపీగా ఉంటుంది. అందుకే మనం ఎలా బ్రీత్ చేస్తున్నామనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే మన బాడీ పోస్చర్ ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. మన బాడీ పోస్చర్ మన యాటిట్యూడ్ని, ఆలోచనల్ని, ఫీలింగ్స్ని మనం ఎలా మాట్లాడుతున్నాం అనే దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. స్టమక్ దాకా ఊపిరి పీల్చుకొని వదలడం వల్ల బాడీ పోస్చర్ మారుతుంది. అలాగే మన వాయిస్ కూడా గంభీరంగా వస్తుంది. మనం గాలి పీల్చుకున్నప్పుడు మన బాడీ పోస్చర్ స్ట్రేట్గా ఉండాలి. అప్పుడే ఆక్సిజన్ రిచ్గా ఉన్న ఎయిర్ మన లంగ్స్లోకి వెళ్తుంది. బాడీ పోస్చర్ కరెక్ట్గా ఉంది అనడానికి ఒక చెక్ లిస్ట్ ఏమిటంటే మన చెవులు, మన షోల్డర్ స్ట్రేట్ లైన్లో ఉండాలి. మనం కొద్దిగా చెస్ట్ వెనక్కి పెట్టి ఫేస్ ముందుకి పెట్టినా లేదా ఫేస్ వెనక్కి పెట్టి చెస్ట్ ముందుకి వచ్చినా అది మనకి ఇంట్రెస్ట్ లేనట్టు, బద్ధకంగా ఉన్నట్టు, డల్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే బాడీ ఎప్పుడు స్ట్రేట్గా ఉండాలి. బ్రీతింగ్ అనేది మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మనకు తెలియకుండానే జరిగే ప్రాసెస్. కానీ మనం సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనం ఎలా పీలుస్తున్నామో, ఎలా వదులుతున్నామో కంట్రోల్ చేయొచ్చు. ఇన్స్పిరేషన్ కోసం ఇన్హేల్ చేయాలి, అంటే గాలి పీల్చాలి. ఎక్స్ప్రెషన్ అంటే బయటకి కాన్ఫిడెన్స్తో మనం ఇన్స్పిరేషన్ చెప్పడం కోసం ఎక్సేల్ అంటే గాలి వదిలేయాలి. బ్రీతింగ్ 2 రకాలుగా ఉంటుంది. చెస్ట్ బ్రీతింగ్ అంటే మనం ఊపిరితిత్తుల దాకా గాలి పీల్చుకొని వదిలేయడం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటి బ్రీతింగ్ వల్ల టెన్షన్, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటాయి. అలాగే మూడ్ కూడా డల్గా ఉంటుంది. ఈ బ్రీతింగ్ వల్ల కావాల్సినంత ఆక్సిజన్ బాడీలోకి వెళ్ళదు. అందువల్ల మన బాడీ పొజిషన్ కూడా స్ట్రేట్గా లేకుండా వంగిపోయి ఉంటుంది. అబ్డామినల్ బ్రీతింగ్, చిన్నపిల్లలు ఎలా ఊపిరి పీలుస్తారో ఎప్పుడన్నా గమనించారా? వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఎలా గాలి పీలుస్తారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం స్టమక్ దాకా గాలి పీలుస్తారు. అందుకే వాళ్ళ ఫేస్లో మనకి స్ట్రెస్ కనబడదు. ఏదైనా చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇదే అసలు కరెక్ట్ పద్ధతి. దీనివల్ల స్ట్రెస్ పోతుంది, మైండ్ అంతా ప్లెజెంట్గా ఉంటుంది. మనం ఇలా స్టమక్ దాకా గాలి పీల్చి వదలడం వల్ల టెన్షన్ తగ్గి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీనివల్ల మనం సరిగ్గా మాట్లాడగలం. స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు, ఎదుటి వాళ్ళకి ఏదన్నా బ్యాడ్ న్యూస్ చెప్పాల్సిన వాళ్ళు ఈ బ్రీతింగ్ వల్ల ధైర్యం తెచ్చుకోవచ్చు. సో చూసారు కదండి బ్రీతింగ్ ఎలా ఉండాలో మాట్లాడే ముందు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.